ఫోర్త్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొందరు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఓఆర్ఆర్ కడతామంటే అనకుండా అన్నోళ్లు ఉండొచ్చు. హైటెక్ సిటీ వాళ్లకు కావలసిన వారి కోసం కట్టారని విమర్శించొచ్చు. ఏ విషయం చేసినా ఎవరికో ఒకరికి జరుగుతుంది. నేను ఫ్యూచర్ సిటీ కడుతూ ఉంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారు. నా బ్రదర్స్ మీరే కదా, మీకోసమే కదా ఇవన్నీ చేస్తోంది. వీటిని పట్టించుకోను అని స్పష్టం చేశారు. ఈ రోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ అనుకొండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు, కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు, ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి అయితే మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది. ఎవరెక్కాలి, ఎవరు దిగాలి?